నుండి కొద్దిగా డౌన్ అయింది, మళ్ళీ హెడ్ దగ్గర పోయింది. హెడ్ దగ్గర నుండి మళ్ళా కొద్దిగా డౌన్ అయింది నెక్ లైన్ దగ్గరికి. ఓకే, మళ్ళా షోల్డర్ 2 కి పోయింది. షోల్డర్ 2 అక్కడి నుంచి డౌన్ అయితేనే షోల్డర్ 2 ఫామ్ అవుతుంది. లేదా అక్కడి నుంచి మార్కెట్ కంటిన్యూ పైకి వెళ్ళింది అనుకోండి, ప్యాటర్న్ ఫెయిల్ అయినట్లు అవుతుంది. అక్కడి నుంచి డౌన్ కి వస్తేనే ఏదైతే ఫస్ట్ షోల్డర్ ఉందో దాని హైని బ్రేక్ అవ్వకూడదు అన్నమాట. హైట్ బ్రేక్ కాకుండా అలా కిందికి వస్తేనే షోల్డర్ 2 ఫామ్ అవుతుంది. షోల్డర్ కి ఆనుకోని ఇటుకి ఆనుకోనైనా రావచ్చు, లేదంటే కిందికైనా ఉండొచ్చు. అటుంటే నెక్ లైన్ దగ్గరకు వచ్చి మళ్ళీ ఇది బ్రేక్అవుట్. నెక్ లైన్ ఎక్కడ ఉంది కరెక్ట్ చూపించండి. ఇక్కడ ఓకే, అది నెక్ లైన్ అంటాం. హెడ్ అండ్ షోల్డర్ రైట్. ఇటు నుండి బ్రేక్అవుట్ అయితే బ్రేక్ డౌన్ అయితే కిందికి వస్తుంది. ఇటు నుండి స్టాప్ లాస్ ఏమని అడిగితే ఇటు నుండి పై క్యాండిల్ ఒకటి, లేదంటే సోలార్ దగ్గరికి ఇంకోటి. ఓకే, రిస్క్ ఎక్కువగా భరించాలనుకుంటే షోల్డర్ యొక్క హై వరకు ఏం చేయొచ్చు, స్టాప్ లాస్ ని మెన్షన్ చేసుకోవచ్చు. రిస్క్ ని ఎక్కువగా భరించలేని ట్రేడర్స్ ఉంటారు మార్కెట్ లో. 2 టైప్ ఆఫ్ ట్రేడర్స్ ఉంటారు. ఒకరు రిస్క్ ని ఎక్కువగా భరించే వాళ్ళు, ఒకరు స్టాప్ లాస్ 2. సో స్టాప్ లాస్ 1 ఒకటి, స్టాప్ లాస్ 2 ఉంది. ఎందుకు స్టాప్ లాస్ 1, 2 ఉంటుందంటే రిస్క్ ని ఎక్కువగా భరించే వాళ్ళు స్టాప్ లాస్ 2 దగ్గర ఉంటారు. రిస్క్ ని ఎక్కువగా భరించకూడదు అంటే స్టాప్ లాస్ 1 అంటే నెక్ లైన్ కి అబోవ్ ఒక క్యాండిల్ క్లోజ్ ఇస్తే అక్కడ మీరు రెస్పెక్ట్ చేసి మార్కెట్ నుంచి బయటకు రాస్తుంది. ఓకే, టార్గెట్ ఎక్కడ వరకు చూస్తారండి? టార్గెట్ ఇది ప్యాటర్న్ లో. ఓకే, ప్యాటర్న్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ వరకు టార్గెట్ చూస్తుంది. ప్యాటర్న్ యాడ్ స్టార్టింగ్ ఆర్ట్ వరకు చూస్తాం. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అయింది, నెక్ లైన్ డౌన్ సైడ్ కి బ్రేక్ అయింది, అంటే టార్గెట్ కూడా కంప్లీట్ అయింది. కంప్లీట్ రైట్ అండి. దీన్ని ఇంకా 2-3 సార్లు మీరు ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఓకే సార్, చేస్తాం. రైట్ సార్.